సర్వసాధారణంగా విశ్వాసుల విషయంలో, సంఘాల విషయంలో 3 రకాలైనటువంటి తప్పిదములు లేదా దోషములు లేదా పాపాలు, వీటికి కాస్త చిన్న డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఈ పదాలకి కాస్త అటు ఇటుగా ఒకే అర్థాన్ని ఇచ్చేవి. 3 రకాలైనటువంటి దోషాలలో విశ్వాసి కానీ, ఒక కుటుంబ సభ్యుడు కానీ, సభ్యురాలు కానీ, లేదా ఒక సంఘ నాయకుడు కానీ చిక్కుకోవటం, చేయటం అనేది జరుగుతుంది. అందులో మొట్టమొదటి పాపం ఏంటంటే, ఒక వ్యక్తి, అతను స్త్రీ కావచ్చు, వాళ్ళు స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, మరొక వ్యక్తి పట్ల చేసేటటువంటి తప్పిదం. ఇది చాలా స్పష్టంగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఉంటుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15, 16, 17 వచనాలలో క్లారిటీగా ఏమని మొదలవుతుంది అని అంటే, ఒకసారి ఆ మాట చదవండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల, ఇది కేసు నెంబర్ 1. అంటే అందరి యొక్క పాపములను, తప్పిదములను 3 రకాలుగా విభజించగలిగితే ఇది మొదటి రకము. ఏమిటది? నీ సహోదరుడు లేదా నీ సహోదరి నీ ఎడల తప్పిదం చేయటం. అంటే ఒక ఇండివిజువల్ పర్సన్, ఎవరైతే ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యక్తి మరొక వ్యక్తి విషయంలో తప్పిదం చేసినప్పుడు ఏం చెయ్యాలి అనేది దేవుడు చెప్పాడు. ఇందులో 3 ప్రధానమైనటువంటి సోపానాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటి అని అంటే, అక్కడే మనకు సమయం లేదు కనుక నేను ఇది మనకు అవసరమైనది కాదు, తర్వాతది మనకు చాలా అవసరమైనది కనుక 3 రకాలైన వాటిల్లో 2వ రకముదే ప్రాముఖ్యమైన విషయంగా మనం నేర్చుకోబోతున్నాం కనుక, ఈ మొట్టమొదటిది అంటే ఒక సహోదరుడు లేదా సహోదరి మరొక సహోదరుడు లేదా సహోదరి ఎడల తప్పిదము చేసి ఉన్నటువంటి సందర్భాలు ఖచ్చితంగా మన జీవితాల్లో జరిగే ఉంటాయి. వాటిని ఎలా డీల్ చేయాలి అంటే, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ పాపాన్ని వాళ్ళకు తెలియపరచండి. వాళ్ళు చేసిన ఆ తప్పిదం మీరు వాళ్ళకి తెలియపరచండి. వింటే వాళ్ళను నువ్వు సంపాదించుకుంటావు. ఒకవేళ వినకపోతే వాళ్ళను వదిలేయద్దు. స్టెప్ నెంబర్ 2కి వెళ్ళాలి. సోపానం 2వ సోపానానికి వెళ్ళాలి. అదేంటి అంటే, 2-3 సాక్షులు లేదా పెద్దలను అతని దగ్గరికి లేదా ఆమె దగ్గరికి తీసుకెళ్ళి విషయాన్ని తెలియపరిచి మరలా వారిని ఆ తప్పిదంలో నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయగలగాలి. అప్పటికీ వాళ్ళ మాటలు కూడా వినని పరిస్థితిలో ఉంటే సంఘానికి తెలియపరచాలి. సంఘం మాట కూడా వినని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ తప్పిదము చేసినటువంటి సహోదరుడిని లేదా సహోదరిని అన్యుడుగాను సుంకరునిగాను ఎంచాలి అన్నాడు. ఇక్కడ అన్నిట్లో కూడా మనం ప్రధానంగా దేవుడి యొక్క ఆలోచన ఏమిటి, దేవుని మనసు ఏంటి అన్నటువంటిది ఆలోచన చేస్తే, తప్పిదములు మానవ సహజములు. అయితే తప్పిదము చేసిన వ్యక్తి ఎడల మనం ప్రవర్తించాల్సిన రీతి సర్వసాధారణంగా మానవ సహజంగా ఏముంటుంది అంటే, ఆ వ్యక్తితో సంబంధాన్ని తెంచేసుకోవాలని అనుకుంటారు. అది పొరపాటు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి మన ఎడల ఏదన్నా తప్పు చేస్తుంటే, మన విషయంలో చాలామందికి పలానా వ్యక్తులంటే ఒక ఐడియా ఉంటుంది, అవునా కదా? ఇతడు మంచోడు ఎందుకు అంటే నా ఎడల తప్పిదం చేయలేదు, ఇతడు చెడ్డోడు లేదా ఆమె చెడ్డది ఎందుకంటే నా ఎడల ఒక తప్పిదం చేసింది అన్నటువంటి ఏవో ఉంటాయి. ఆ డీలింగ్ విషయంలో ఏం చేయాలి అని అంటే, వాళ్ళని పోగొట్టుకోవద్దు. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళతో జరిగినటువంటి తప్పిదం విషయం చెప్పండి, వాళ్ళని సంపాదించుకోగలగండి, వాళ్ళ మాట వినేటటువంటి రీతిగా చేయండి. తప్పు చేసింది వాళ్లే కదా, పొరపాటు చేసింది వాళ్లే కదా, నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు తగ్గించుకోవాలి అన్నటువంటి ఆలోచన వదిలేయి అంటున్నాడు దేవుడు. ఆ తర్వాత ఏం చేయమన్నాడంటే, అంతటితో ఫస్ట్ స్టెప్తో వదిలేయద్దు. వినలేదా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఆ మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి చెప్పావు, అయినా వదలొద్దు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయమంటున్నాడంటే, సాక్షులను తీసుకెళ్ళమన్నాడు, పెద్దలను తీసుకెళ్ళమన్నాడు. ఎందుకనంటే, అతడు లేదా ఆమె చేసినటువంటి తప్పిదాలన్నీ వాళ్ళ నెత్తి మీద పడేసి వాళ్ళని పూర్తిగా భూస్థాపన చేయటానికి కాదు, వాళ్ళ మీద నేరస్థాపన చేయటానికి కాదు, వాళ్ళని తప్పుపడ్డానికి కాదు, వాళ్ళని మరింత దూరం చేసుకోవటానికి కాదు. నాకు శక్తి చాలట్లా, నా వల్ల కుదరట్లేదు,
కొంతమంది పెద్దలనైనా తీసుకెళ్ళి వాళ్ళతో కన్విన్స్ చేసి సోదరుణ్ణి సరైన మార్గంలోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళండి. అక్కడ కూడా వీళ్ళని పక్షంలో ఉంటే వాళ్ళని అప్పుడు కూడా వదిలిపెట్టద్దు. దీన్ని సంఘానికి అంతటి తెలియపరచండి. సంఘానికి తెలియపరిచినప్పుడు ఏమవుద్ది అని అంటే సంఘం అంతా కూడా ఏం చేయగలగాలంటే, అమ్మో ఇంత పాపం చేశాడా, ఇంత తప్పు చేశాడా, లేదంటే నిన్ను ఇలా డీల్ చేశాడా, నువ్వు ఎంత బాగా చూసుకున్నావు అతన్ని, ఆమెను ఎంత బాగా చూసుకున్నావు, నీ ఎడల ఎలా జరిగిందా అని సంఘం ఆ వ్యక్తి మీద బండలేయటం కాదు. సంఘం కూడా ఏం చేయాలంటే భారంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలిగి వారిని ఎలాగైనా మరలా ఆ తప్పిదోల నుంచి తప్పించేటటువంటి ప్రయత్నం చేయగలగాలి. ఇన్ని చేసినా కూడా వినని పక్షమున ఉండినప్పుడు వాళ్ళని అన్యులుగాను సుంకర్లుగాను ఎంచమని దేవుడి గ్రంథం చెప్పింది. ఇది నీ సహోదరుడు లేదా నీ సహోదరి నీ ఎడల చేసిన తప్పిదం ఎడల ఎలా డీల్ చేయాలన్న విషయం. ఇక రెండవది ఉంది, అది ప్రధానమైంది ఈరోజు మనం నేర్చుకోబోయేది. అదేంటంటే వ్యక్తిగత పాపం. ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగతమైనటువంటి పాపాలు జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఊహ తెలిసిన తర్వాత, అంటే అవయవాలు, శారీరక అవయవాలు, ఆత్మీయ అవయవాలు పరిపక్వతలోనికి వచ్చిన తర్వాత పాపాలు చేయటానికి సిద్ధంగా ఉండటం అనేది, ఇష్టపడటం అనేది మనకు అందరికీ తెలిసిందే. ఇందులో వ్యక్తిగత పాపాల జాబితాలో ఒక వ్యభిచారం వస్తుంది. వ్యక్తిగత పాపాల విషయంలో రకరకాలైనటువంటి రుగ్మతలు ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా వ్యభిచారం అనేది వ్యక్తిగత పాపం. ఎందుకంటే మనుషులు చేసే ప్రతి పాపం దేహానికి వెలుపట ఉంది, కానీ జారత్వము జరిగించేవాడు తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడని చెప్పబడింది. అలా వ్యక్తిగతమైనటువంటి పాపాల్లో ఈ జారత్వము లేదా ఈ వ్యభిచారము అనేటటువంటి దానితో పాటు మరికొన్ని వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి పొరపాట్లు కొన్ని ఉంటాయి. సో ఇటువంటి వ్యక్తిగతమైనటువంటి పాపాలు చేస్తున్న పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ ఎడల మనం ఎలా స్పందించాలి? మూడవ రకం ఉంది. మూడవ రకాన్ని కాస్త నేను మీకు టచ్ చేసిన తర్వాత రెండవ రకం దగ్గరికి డెప్త్లోనికి వెళ్దాం. మూడవ రకపు పాపం ఏమిటి అని అంటే, దేవుని సంఘానికి, సార్వత్రిక సంఘానికి అంతటికి లేదా దేవునికి అవమానం తెచ్చే విధంగా చేసే పాపాలు కొన్ని ఉంటాయి. ఆ పాపాలు ఏమిటంటే వాక్యానుసారం కానటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ ముప్పు తెచ్చేవి, సంఘానికి ముప్పు తెచ్చేవి, దేవుడికి అవమానం కలిగించేవి. వాక్యానుసారం కాని బోధ ఎలాంటిదంటే, నేను ఒక న్యూస్ విన్నాను, ఒక సాడ్ న్యూస్. ఏమిటంటే పాతకాలంలో ఈ మెడికల్ మాఫియా అనేది ఒకటి ఉండేదట. అప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు గుప్పమంటూ ఉన్నాయి, మీకు తెలుసో తెలీదో. కరోనా అన్నది కూడా ఒక మెడికల్ మాఫియా అన్నటువంటి టాక్ కూడా ఉంది. సరే, అది మనకు నిజమా కాదా అనేది ప్రక్కన పెట్టగలిగితే, పాతకాలంలో మనకందరికీ ఆలోచన చేస్తే జాగ్రత్తగా అందరికీ, ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ మందికి జలుబులు లాంటివి, జ్వరాలు లాంటివి, మోషన్స్ లాంటివి వస్తున్నాయంటే ఏం లేదు, ఊరికి సంబంధించినటువంటి పెద్ద ట్యాంక్ ఉందనుకోండి, ఆ ట్యాంకర్లో ఆ రోగం తాలూకు మందు కలిపితే చాలు, శుభ్రంగా ఇళ్ళలోకే దాని తాలూకు సమస్యలన్నీ వచ్చేస్తాయి. ఆ విధంగా అందరూ కూడా రోగాలు బాగా పడటం, హాస్పిటల్ నిండిపోవటం, కలకల్లాడటం జరిగేదట. ఈ పని కూడా చేసేవారట. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాక్యం కలుషితం అవ్వటం అన్నది ఎలాంటిదేనంటే, ఊరంతటికి నీళ్ళు వచ్చే నీళ్ళ ట్యాంకులో విషం చేరటం లాంటిది లెక్క. ఊరంతా ఉండి వచ్చేటటువంటి నీళ్ళ ట్యాంకులు కలుషితం అవ్వటం కింద లెక్క. అంత ప్రమాదకరమైనది. అందుకే ఇది మూడవ రకపు పాపము, ప్రమాదకరమైన పాపం. ఇప్పుడు మనం రెండవ రకపు పాపం దగ్గర ఉన్నాం. అదేంటి అంటే, వ్యక్తిగతమైన పాపాలు చేస్తున్నటువంటి వ్యక్తులు సంఘంలో ఉంటే, సంఘంలో ఉండినప్పుడు ఆ వ్యక్తి గురించి మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి? సంఘం యొక్క బాధ్యత, సంఘంలో ఉన్న వ్యక్తుల బాధ్యతలు. 3 రకాలైన వ్యక్తులు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సంఘంలో వ్యక్తిగత పాపాలు చేసిన వ్యక్తి పట్ల 3 రకాలైనటువంటి వ్యక్తులు బాధ్యత వహిస్తారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే, ఆ కుటుంబ సభ్యుడు లేదా సభ్యురాలు. ఆ కుటుంబ సభ్యుడు లేదా సభ్యురాలు బాధ్యత వహించాలి. బాధ్యత మీన్స్ దాని అర్థం ఏంటంటే, ఆ వ్యక్తిగత పాపం నుంచి అతడు లేదా ఆమె బయటపడుట కొరకు వారు చేసేటటువంటి చక్కని ప్రయత్నం, ప్రార్థన.
మొట్టమొదటిది సంఘ సభ్యుల యొక్క పాత్ర, రెండవది ఏంటంటే సాటి విశ్వాసి పాత్ర, మూడవది సంఘ నాయకుడు లేదా సేవకుడు యొక్క పాత్ర. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి పాపము చేస్తున్న పరిస్థితిని సంఘ సభ్యులు గుర్తించినప్పుడు లేదా విశ్వాసి గుర్తించినప్పుడు లేదా సేవకుడు గుర్తించినప్పుడు ఎలా డీల్ చేయాలి, ఇది ఈరోజు మనం పాఠం. మొట్టమొదటి విషయం, సంఘ సభ్యుడు కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ, సంఘములో ఒక వ్యక్తి వ్యక్తిగత పాపంలో పడి ఉన్నాడు అని తెలిసినప్పుడు, లేదా మన కుటుంబంలోనే ఒక వ్యక్తి వ్యక్తిగత పాపంలో చిక్కుకొని ఉన్నాడు అని తెలిసినప్పుడు, సంఘ సభ్యుడు కానీ కుటుంబ సభ్యుడు కానీ చెయ్యవలసిన పని ఏంటి, చెయ్యకూడని పని ఏంటి మనకు తెలియాలి. ఇప్పటిదాకా మనం అందరం కూడా చాలా పొరపాట్లు చేసాం, అందుకే సమస్యలు మరింత జటిలమైపోయాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, సాటి కుటుంబ సభ్యుడు కానీ లేదా సభ్యురాలు కానీ, సాటి విశ్వాసి కానీ విశ్వాసరాలు కానీ వ్యక్తిగత పాపాలు చేస్తున్న వ్యక్తుల విషయంలో చెయ్యకూడనివేంటి, చెయ్యాల్సినవి ఏంటి అంటే, చెయ్యకూడనివి ఏమిటి అని అంటే, వ్యక్తిగత పాపం చేస్తున్నటువంటి వ్యక్తి మీద డైరెక్ట్గా దాడికి దిగకూడదు. వారిని ఏదో చేసేయాలి, వాళ్ళని ఇంకా మనం దుమ్ములేపేయాలనో లేకపోతే ఇంకో రకరకాల డీలింగ్స్ అని చేసేది. డైరెక్ట్ డీలింగ్ అనేది చేయడం తప్పు, వాక్యానుసారం కాదు. నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎలాగో ఒకసారి చూద్దాం. మరి ఏం చేయాలి అది కూడా చూద్దాం. పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ వ్యక్తిగత పాపాలు చేస్తున్నటువంటి వ్యక్తుల విషయంలో నీతిమంతులు ఎలా వ్యవహరించారు, దేవుడు ఏం చెప్తున్నాడు, ఇది చూడగలిగితే మనం ఆదికాండం 37వ అధ్యాయంలో 2వ వచనాన్ని చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవన్నీ, మనకు చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయాలు. వ్యక్తిగత పాపాలు చేస్తున్నటువంటి వ్యక్తులు సంఘంలో కుటుంబంలో ఖచ్చితంగా ఉంటారు. మరి అటువంటి వాళ్ళ ఎడల మనం ఎలా వ్యవహరించాలనేది దేవదేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్నతంగా రాయించాడు. 37వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం చూద్దాం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బెల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనము, అంటే బెల్హా కుమారులు ఎంతమంది తెలుసా? 2. జిల్పా కుమారులు ఎంతమంది? 2. ఈ 4 అన్నయ్యలు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎందుకున్నాడంటే, మిగిలిన అన్నలు చాలా పెద్దోళ్ళు. అంత పెద్దోళ్ళతో స్నేహం చేయాలనుకో, మీరు బాగా గమనించండి. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఫ్రెండ్షిప్ ఎవరిని చేసుకోవాలని చూస్తారు? పెద్ద పెద్ద ముసలోళ్ళతో ఉన్నటువంటి వాళ్ళతో సహవాసం చేయాలని ఆలోచన చేయరోళ్ళు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు కాస్త అటు ఇటు వయసు ఉన్నటువంటి వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. అలాగే యోసేపు గారు కూడా అన్నయ్యలు, కాస్త దగ్గర వయసులో ఉన్నటువంటి 4 అన్నయ్యలు, జిల్పా కుమారులు బెల్హా కుమారుల దగ్గర ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడట యోసేపు గారు? ఆ అన్నయ్యలు చేస్తున్న చెడుతనాన్ని గురించి ఏం చేస్తున్నాడు? సమాచారం ఎవరికి దగ్గర తెచ్చాడట? ఎందుకు తెచ్చాడు చెప్పచ్చుగా. ఒరే అన్నయ్య, ఒరే అన్నయ్యలు, ఏంట్రా ఇలా చేస్తున్నారు మీరు, తప్పు కదరా ఇలా చేయటం అని ఎందుకు చెప్పలేదంటారు అని ఆలోచన చేయగలిగితే, యోసేపు గారికి ఆ వయసులోనే ఒక చక్కని విఘ్నత ఉన్నది. ఎందుకనంటే, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పాపం చేసిన వ్యక్తిని డీల్ చేయటం అంటే ఆత్మకు ట్రీట్మెంట్ ఇవ్వటంతో సమానం. ట్రీట్మెంట్ ఎవడు పడితే వాడు ఇవ్వచ్చా? చెప్పండి. వైద్యం ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చా? మెడలో స్టెథోస్కోప్ వేసుకున్నంత మాత్రం చేత వాడి వైద్యుడు అనుకుంటే కష్టం. ఇక ఆ డీల్ చేసే విధానం నాకు తెలియదు. మరి ఎవరు డీల్ చేయగలరు? హూ ఈజ్ ద బెస్ట్ డీలర్ అని అర్థమైపోయింది. ఎవరు బాగా డీల్ చేయగలరు మా అన్నయ్యలని అంటే, డాక్టర్ గారు డీల్ చేయగలరు. ఆ డాక్టర్ గారు ఎవరంటే మా నాన్నగారు. యజమానుడు ఉన్నాడు, ఆ పెద్దకు యజమానుకి చెప్పగలగాలి అన్నలు చేసిన తప్పిదాన్ని అనుకున్నాడంటే, మనకి ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు అంటే, ఎవరు నాయన ఈ నీతిమంతులు మీరు కూడా ఫాలో అయిపోండ్రా అని చెప్తున్నాడు దేవుడు. నెక్స్ట్ మనం గమనించగలిగితే, తర్వాత ఈ విషయాలు కొత్త నిబంధనల్లో కూడా చూడగలిగితే, జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే 2 ఆధారాలు మనకు కనబడతాయి. ఇటు విశ్వాసి కానీ అటు వేరే సంఘ సభ్యులు కానీ వ్యక్తిగత పాపాలు చేసిన వ్యక్తి పట్ల మనం డీలింగ్కి దిగకూడదు, అతన్ని దిద్దడానికి మనం ప్రయత్నం చేయకూడదని చెప్పడానికి
ఒక చక్కని ఉదాహరణ మనం గమనించగలిగితే 18వ అధ్యాయం మత్తయి సువార్త 18వ అధ్యాయము మనకు ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తాడు ప్రభు. అదేమిటి అంటే, అసలు మనం ఎన్ని మార్లు ఒక వ్యక్తిని క్షమించాలి అన్నటువంటి దాని గురించి చెప్తూ ఒక వ్యక్తికి ఇన్ని తలాంతులు బాకీ ఉంటే యజమానుడికి, ఆ బాకీ చెల్లించమని యజమానుడు ప్రెజర్ పెడితే, నా దగ్గర ఇంత లేదయా, నాతో ఓడ్చుకోయా, కొంచెం సమయం ఇమ్మంటే ఆ యజమానుడు ఆ వ్యక్తిని కరుణించి అతని బాకీ అంతా మాఫీ చేసిన సందర్భం. ఈ మాఫీ పొందినటువంటి వాడు దాదాపుగా ₹1,00,00,000 మాఫీ పొందాడు యజమానుడి నుంచి అప్పు. ఈ యజమానుడి దగ్గర నుంచి మాఫీ పొందినోడు ఏం చేశాడు, వాడు కూడా ఒక చిన్న అప్పు ఇచ్చాడు ఇంకొక వ్యక్తికి. అది దాదాపు ₹50 అప్పు. 100 దేనారాలు అని రాయబడింది కదా. 100 దేనారాలు అని అంటే, దేనారం అంటే ఒక ₹1/2 కింద లెక్కండి. 100 దేనారాలు అంటే ₹50 బాకీ ఉన్నాడు. ఈ ₹50 బాకీ ఉన్నటువంటి మరొక వ్యక్తిని మాత్రం చాలా హార్ష్గా డీల్ చేసి అతన్ని చెరసాల్లో వేయించి కడపటి కాసు చెల్లించే వరకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే, అప్పుడు ఈ సంగతిని అంతటినీ కూడా కొందరు చూశారు. ఈ సందర్భం మీకు తెలుసు కాబట్టి నేను టూకీగా చెప్పి అసలైన విషయంలోనికి వస్తున్నాను. గమనించండి. 30వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 30వ వచనం. వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాల్లో వేయించెను. కాగా, నోట్ దిస్ పాయింట్, వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. ఏంటిది అంటే, వాళ్ళు మిగిలినటువంటి దాసుడికి చెప్పలేదే, మాట్లాడడం లేదే, డీల్ చేయట్లేదే. కారణం ఏంటి అంటే, మా డీలింగు వీడితో కుదరదు, వీడికి ట్రీట్మెంట్ చాలా జటిలమైపోయింది, కాబట్టి ఈ రోగానికి మందు యజమానుడి దగ్గర ఉందని చెప్పి ఏం చేయడం జరిగిందంటే, యజమానుడి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఎవరైనా మన కుటుంబంలో కానీ సంఘంలో కానీ వ్యక్తిగత పాపాలు చేస్తూ ఉంటే వాళ్ళను ఏదేదో చేయాలని, ఇదిగో ఈ రెఫరెన్స్ అట్లుంది, ఆ రెఫరెన్స్ ఇట్లుంది, అదెట్ట చేసావు, ఇవి సాటి కుటుంబ సభ్యులు కానీ సాటి విశ్వాసి కానీ చెయ్యకూడని పని. గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మరొక సందర్భం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, నా సహోదరులారా, మీలో కలహాలు కలవని మిమ్మును గుర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. కలహాలు ఉన్నాయని క్లోయే ఇంటి వాళ్ళు కల్పించుకోలేదట. ఎదుటివాడి దగ్గర కలహాలు ఉన్నాయని క్లోయే ఇంటి వాళ్ళు కల్పించుకోలేదట. ఎవరి దగ్గరికి వచ్చారు? కాపరి దగ్గరికి వచ్చారు. ఎందుకనంటే, మిమ్మల్ని మీ సువార్త ద్వారా నేను కన్నాను అంటే, ఇప్పుడు యజమానుడు ఎవరన్నమాట? ఒక సంఘంలో ఉన్న కుటుంబానికి కానీ సాటి విశ్వాసికి కానీ ఆ స్థానములో, యజమానుడి స్థానంలో, తండ్రి స్థానంలో ఎవరిని పెట్టాడు అంటే కాపరిని పెట్టాడు దేవుడు. అందుకే ఎవరి దగ్గర ఉన్నటువంటి ఏ సమస్య అయినా, ఏ కలహమైనా, ఏ పాపమైనా, ఏ తప్పిదమైనా ఎవరి దగ్గర తీసుకెళ్ళాలంటే, క్లోయే ఇంటి వారికి తెలిసింది. క్లోయే ఇంటి వారు ఏం చేశారు? వెళ్ళి మొత్తం దాని విషయంలో ట్రీట్మెంట్ చేయలే. కొరింథీయులారా, మీరు అందరూ కూర్చోండి, ఏంటిది పని అని మాట్లాడలే. ఏం చేశారు వాళ్ళు? పౌలు గారికి చెప్పారు, యజమానుడికి చెప్పారు, కాపరికి చెప్పారు. ఇటు పాత నిబంధనలోను ఇటు క్రొత్త నిబంధనలోను మనం ఏం అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టేనంటే, ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవరైనా మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ వ్యక్తిగత పాపాలు చేస్తున్నట్టు మనకు తెలియవచ్చిన పరిస్థితులు ఉండినప్పుడు, ఒకటి ప్రార్థన చేయండి, రెండవది కాపరికి తెలియచేయండి. అది విశ్వాసి కానీ లేదా సాటి కుటుంబ సభ్యులు కానీ చేయాల్సిన పని. ఇన్ కేస్ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, నువ్వెందుకు చెప్పావు కాపరికి అని వ్యక్తిగత పాపం చేస్తున్న వ్యక్తి గనక మనల్ని అపోజ్ చేస్తే,
దాని గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది దేవుడు చెప్పమన్న పద్ధతి, ఇది దేవుడు చేయమన్నటువంటి పద్ధతి కనుక మేము చెప్పడం జరిగింది. ఊరంతటికి చెప్పావు అనే మాట కాపరికి చెబుతున్నప్పుడు, యజమానుడికి చెబుతున్నప్పుడు, ఆత్మల తండ్రికి, ఆత్మీయ తండ్రికి చెబుతున్నప్పుడు అది వర్తించదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది విశ్వాసి మరియు కుటుంబ సభ్యుడు వ్యక్తిగత పాపాలు చేస్తున్న వ్యక్తి విషయంలో డీల్ చేయాల్సిన పద్ధతి. నెక్స్ట్ రోల్ ఎవరిది? కాపరి రోల్. మరి కాపరి ఏం చేయాలి? ఇదే చాలా ప్రధానమైనది. మనకి మన సంఘంలో, స్థానిక సంఘాల్లో ఎవరైనా వ్యక్తిగత పాపాలు చేస్తున్నట్టు సాటి సంఘంలో ఉన్న కుటుంబ సభ్యుడి ద్వారా కావచ్చు, మరో విశ్వాస ద్వారా కావచ్చు, లేదా తనే కావచ్చు డైరెక్ట్గా తెలుసుకున్నాడు అనుకుందాం. కాపరి ఏం చేయాలి? కాపరి అంటే కాపరికి 2 రకాలైన దారులు ఉంటాయి. అంటే వ్యక్తిగత పాపం చేసిన సంఘ సభ్యుడు లేదా సభ్యురాలి విషయంలో 2 రకాలైన ఆప్షన్లు దేవుడు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ నెంబర్ 1 ఏంటి అంటే, తనతో అంటే ఆ విశ్వాసితో సేవకుడికి ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని బట్టి, ఆ రిలేషన్షిప్ను బట్టి, ఆ దగ్గరి సంబంధాన్ని, లీనియన్స్ అంటారే, దాన్ని బట్టి డైరెక్ట్గా వ్యక్తి దగ్గరికి వెళ్ళి డీల్ చేయొచ్చు. రెండవ ఆప్షన్ ఏంటంటే, వాక్యము రూపములో సంఘానికి అంతటికి అడ్రస్ చేస్తూ అతన్ని దిద్దొచ్చు. 2 రకాల దారులు ఉన్నాయి. డైరెక్ట్గా వెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, లేదా వాక్యము రూపములోనే దిద్దడానికి, వాక్యం చెబుతూనే దిద్దేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ రెండింట్లలో ఏది సరి అయినది, ఏది సరిగా అంది కూడా మనకు తెలియాలి. ఏది మోస్ట్ అంటే మనం ఫాలో అవ్వచ్చు ఖచ్చితంగా అన్నది ఏంటి అని గమనించగలిగితే మీకు అర్థం కావడానికి 2 సందర్భాలు మీ ముందు ఉంచుతాను. ఆ సందర్భాలు చూస్తే మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఒక కాపరి ఏం చేయాలి వ్యక్తిగత పాపాలు చేస్తున్న వ్యక్తుల విషయంలో అండి. సందర్భం నెంబర్ 1 ఆలోచన చేస్తే, దావీదు గారు తప్పు చేశారు, మనకు అందరూ తెలుసు. ఆయన డీల్ చేయటానికి దేవుడు ఎవరిని పంపించాడు? నాతాను గారిని పంపించాడు. వెరీ గుడ్. నాతాను గారిని పంపించిన తర్వాత నాతాను గారు దావీదు గారిని ఏ రూపంలో ట్రీట్ చేస్తున్నాడు? ఆ వ్యక్తిగత పాపం ఎడలా డైరెక్ట్ అంటే నేను చెప్పడం ఏంటంటే, వాక్యం చెప్పేస్తున్నాడా, సార్వత్రిక సంఘానికి అందరికీ చెప్తున్నాడా, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి కలిసి కౌన్సిలింగ్ ఇస్తున్నాడా? అది నేను అడిగేది. డైరెక్ట్గా వెళ్ళి కలిసి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. రైట్. ఇచ్చేటప్పుడు కూడా ఎటు పడితే అటు డీల్ చేయటానికి లేదు. ఎందుకనంటే పాపం చేసిన వ్యక్తికి ఉన్న అవకాశం ఏముంటుందనంటే, అతడు కఠినపరచబడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ఎక్కువగా కఠినపరచబడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే అతనిలో ఏ భావన ఉంటుందంటే, అరే ఎవరికైతే తెలియకూడదు అనుకుంటున్నానో వాళ్ళకే తెలిసిపోయిందే, ఇంకా మనం గుట్టుగా ఉంటే అవసరం లేదు, ఇక బ్లాస్టే, అంతా బ్లాస్టింగే, అంతా ఓపెనే. అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు చూసారా, ఎవరన్నా పిల్లోళ్ళో, కొడుకులో, కూతురులో ఎవరో ఒకరు ఏదన్నా పొరపాటు చేస్తున్నప్పుడు తండ్రో తల్లో అట్లా చూడనట్టు పోతూ ఉంటే కాస్త కూస్తో భయపడడానికి అవకాశాలు ఉంటాయి పిల్లలు. డైరెక్ట్గా అమ్మకంటో నాన్నకంటో పడ్డారనుకోండి తప్పు చేస్తున్నప్పుడు, ఎట్టా బయటపడేసాం కదా, నిండా మునుగునోడికి చలెందుకు అన్నట్టు, వాళ్ళ ముందే తప్పిదాలు చేయడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అందుకే వ్యక్తిగత పాపం చేస్తున్న వ్యక్తిని డీల్ చేసేది చాలా చాలా రిస్కీ జాబ్. ఎంత రిస్కీ జాబ్ అంటే, అసలు నాతాను గారు ఈజీగా బయటపడడానికి ముఖ్యమైన కారణం ఏంటి చెప్పమంటారా? ఏదో ఆయనకున్న చాకచక్యం కాదు, ఆయనకున్నటువంటి ప్రావీణ్యం కాదు. డైరెక్ట్గా డీల్ చేసేటప్పుడు ఎవరినైతే, ఏ వ్యక్తినైతే డీల్ చేస్తున్నారో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మెచ్యూరిటీ. ఏ వ్యక్తిగత పాపం చేసినటువంటి వ్యక్తికి, అంటే దావీదు గారికి ఎంత గొప్ప మనస్సు అంటే, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకే ఎంత ధైర్యం చేసి వచ్చి నువ్వు చెప్తావా అని నాతాను గారిని పల్లెత్తు మాట అనలేదు. చెప్పినా కూడా
తర్వాత ఆయనకున్న దొడ్డ మనసు ఏంటి చెప్పమంటారా? ఒక ఆడ కూతురు వచ్చి మాట్లాడినా కన్విన్స్ చేయాలని చూసినా ఏమైపోతాడు? కన్విన్స్ అయిపోతాడు. ఎగ్జాంపుల్ అబిగైల్ గారు కదా. అబిగైల్ గారు మొరటోడైనటువంటి భర్తకు భారీగా ఉన్నటువంటి ఆమె ఎంత అద్భుతమైనటువంటి రీతిలో దావీదు గారితో మాట్లాడితే, ఆఫ్టర్ ఆల్ ఆడదానివి నాకు చెప్తావు నువ్వు అని మాట్లాడలే. నేను ఎవరో తెలుసా? ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఫిలిస్తీయుల యొక్క నాయకుల్ని చంపినటువంటి వాడిని. వాళ్ళని అడుగు నా సంగతి ఏంటో. పిచ్చుకులాగా వచ్చి నాతో మాట్లాడతావు నువ్వు, నలిపేస్తాను నిన్ను. అసలు మీ ఇంటాయన్ని మొత్తం రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ చంపడానికి వస్తున్నాను, అడ్డులే అని మాట్లాడలే. అంటే వ్యక్తి ఎదుటనున్న వ్యక్తికి యొక్క మెచ్యూరిటీని బట్టే వాస్తవంగా చెప్పాలంటే నాతాన్ గారు బయటపడగలిగాడు. లేకపోతే ఎంతసేపు నాతాన్ గారిని చంపించడం దేవుడు దావీదు గారు క్షణంలో పని. ఎవరక్కడ నాతాన్ తల కొట్టించేసేయండి అంటే ఎంతసేపు పని? కొబ్బరికాయ కొట్టించినట్టు. మనం 50 రూపాయలు ఇచ్చేసి కొబ్బరికాయ ఇచ్చి బాబు అంటారు చూసారా, నీళ్ళు తాగేస్తాం, కొబ్బరి నీళ్ళు తాగేస్తాం అని చెప్పేసి 50 రూపాయలు ఇచ్చేస్తే వెంటనే టప్ టప్ అని కొట్టిస్తాడు చూసారా, అంత పని ఆయనకి. కానీ దావీదు గారిలో ఉన్నటువంటి ఆ సాత్వికత, లోబడే తత్వం, పాపాన్ని, తప్పిదమును, అతిక్రమాన్ని దాచుకోకుండా దాన్ని ఎదుట పెట్టినప్పుడు దాని విషయంలో ఆయన సరెండర్ అయిపోతున్నటువంటి విధానాన్ని బట్టి కూడా రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. మర్చిపోకండి. మొత్తానికి డీల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. మనకు అందరూ తెలుసు. చక్కని ఉపమానాన్ని చెప్పి ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఎందుకు దేవుడు రాయించడం చెప్పమంటారండి? దేవుడి దృష్టిలో ఒక పాపి సైతం చాలా విలువైనోడండి, చాలా ప్రశస్తమైనటువంటి వాడు. అతడి విలువ మనం గుర్తించడం లేదు చాలామంది. ఒక వ్యక్తి తప్పు చేస్తాడు అని తెలిసినటువంటి వెంటనే మనం అతనితో లేదా ఆమెతో రిలేషన్షిప్ మనం క్లోజ్ చేసుకోవాలనుకుంటాం, వద్దనుకుంటాం. ఎంతసేపు అండి వద్దనుకోవటం? దేన్నైనా కాదనుకోవటం ఎంతసేపు అండి? కట్ చేసుకోవడం ఎంతసేపు అండి? ఒక కత్తెర అనేది ఉంటే చాలు, ఎంత దాన్నైనా మనం దూరం పరిచేసుకుంటాం. కానీ దాన్ని ఎంత మళ్ళీ కలపాలంటే ఎంత కష్టం అనుకుంటున్నారు దేన్నైనా. కాబట్టి దేవుడి మనస్తత్వం మనం గమనించగలిగితే వ్యక్తి చాలా చాలా ప్రశస్తమైనటువంటి వాడు, ప్రశస్తమైనది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎంతవరకు ఉన్నా జాగ్రత్త. ఒక గాజు పదార్థం విషయంలో హ్యాండిల్ విత్ కేర్ అని చెప్తున్నట్టు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనిషితో డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా డీల్ చేయి. ఎందుకంటే సులభంగా పోగొట్టుకోగలవు, ఒకరిని సులభంగా పోగొట్టుకోగలవు. కానీ రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, సంపాదించుకోవాలంటే మాత్రం చాలా కష్టం. చాలా జాగ్రత్త వహించాలి, చాలా మెలకువతో ఉండాలి. ఎటు పెడితే అటు వెళ్ళటానికి లేదు అన్నటువంటి విషయం దేవుడు చెప్తున్నాడు, గమనించండి. ఇకపోతే రెండవ అప్రోచ్ మనం గమనించగలిగితే, క్రొత్త నిబంధనలో మనందరికీ అడుగుజాడలు వదిలిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన దగ్గర తన శిష్యరికం చేస్తున్నటువంటి వాళ్ళలో టాప్ 12 మందిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మనకు తెలుసు. ఎవరైనా? సిరి దెయ్యం పట్టినటువంటి పిల్లదెయ్యం కదా. ఎవరు? ఇస్కరియోతు యూదా. అందుకు వ్యక్తిగత పాప రుగ్మతతో అతను బాధపడుతున్నాడు. అటువంటి వ్యక్తిని యేసు ప్రభుల వారు ఎలా డీల్ చేశాడు? కాపరే, పరమ కాపరి, ప్రధాన కాపరి కదా, ఆత్మీయ తండ్రి కదా ఆయన. ఈరోజు మనందరికి కూడా అంత గొప్ప స్థానంలో, తండ్రి తర్వాత అంత స్థానంలో ఉన్నటువంటి మహనీయుడు కదా ఆయన. తండ్రితో సమానంగా ఉన్నటువంటి వాడు ఆయన కదా. అటువంటి ఆయన ఇస్కరియోతు యూదా గారిని ఎప్పుడైనా డైరెక్ట్గా డీల్ చేసినట్టు చూసామా మనం? ఎక్కడన్నా లేఖనాలు దాఖలు చేయబడ్డాయా? బాబు ఇస్కరియోతు యూదా, నీతో కొంచెం స్పెషల్గా సపరేట్గా మాట్లాడాలా, రానైనా మాట్లాడతాం అని చెప్పినట్టుగా మనం ఎక్కడా చూడం. ఏం చెప్తాడు యేసు ప్రభుల వారు అంటే, సిరికి సంబంధించినటువంటి అనేకమైన సందర్భాలను అతనికి చెప్తూ ఉంటాడు. అందరినీ ఉద్దేశించి చెబుతున్నట్టుగానే ఇస్కరియోతు యూదా కూడా చెప్తాడు. ఒకటి కలిమి విస్తరించుట,
వాడి జీవానికి మూలము కాదు అని చెప్తాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె చూతి బజ్యంలో ప్రవేశించడం సులభమని చెప్తాడు. మీరు సిరికిని దేవుడికిని దాసులై ఉండనేర్రు అంటాడు. మీరు భూమి మీద సంపాదించుకోవద్దు ధనమును, పరలోకంలో సంపాదించుకోండి అని మాట్లాడతాడు. ఇవన్నీ కూడా యూనివర్సల్గా జనరలైజ్డ్గా వాక్యం రూపంలో ఇస్కరియోతు యూదా కూడా డీల్ అవ్వాలి, తెలియాలి అన్నటువంటి ఉద్దేశం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ డీలింగ్ ఎందుకు అని అంటే ఒక్కటే మర్చిపోకండి. అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఒకటి చూద్దాం మనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటుట కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా. ఏదో సామెత లోకంలో ఉంది, ఎగిరెగిరి దంచిన అంతే కూలట, ఎగరకుండా దంచిన అదే కూలట. ఈరోజు గొంతు చించుకొని రకరకాలుగా చెప్పి మాట్లాడి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాస్తవం ఏంటనంటే, ఒక నీతిమంతుడిగా ఉండే వ్యక్తికి నాతాన్లాగా ఒక ఉపమానంలాగా చెప్పినా లెంపలేసుకొని సెట్ అయిపోతారు. అట్లా కాకుండా కొంతమంది ఉన్నారు. నెక్స్ట్ పాఠాలు కొన్ని వస్తాయి, అది అద్భుతమైనటువంటి పాఠాలు. నీ ఇష్టం సామధాన భేద దండోపాయాలతో దాడి చేసినా కూడా మారనోళ్ళు కొంతమంది ఉన్నారు. ఐగుప్తు మీదకి 10 రకాల తెగుళ్ళు వచ్చాయి. 10 రకాల తెగుళ్ళలో ఫరో మొదటి కొడుకు కూడా పోయాడు. మారాడా ఫరో? మారాడా? ఎన్ని చేశాడు? దేవుడు డీల్ చేస్తే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఐగుప్తు మీదకి వచ్చిన దాడులు చూస్తే అర్థమైపోద్ది. దడదడల గడగడలు అందించేశాడు. కంటి మీద కునుకు లేకుండా చేశాడు దేవుడు 10 రకాల తెగుళ్ళతో. ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. కానీ ఫరో మారలే. ఎందుకనంటే మూర్ఖునికి 100 దెబ్బలు నాటినా మారట. కానీ నీతిమంతుడికి, నీతిమంతురాలికి ఎక్కువ చెప్పాల్సిన పర్లేదు. ఏం చేయొచ్చట? ఒక్క గద్దింపు మాట అయినా లోతుగా నాటేసుకుంటారట. లైక్ దావీదు గారు లోతుగా నాటేసుకున్నాడు ఆయన. కాబట్టి ప్రియులారా గమనించండి, వ్యక్తిగత పాపం చేసినటువంటి సాటి సంఘ సభ్యుడి విషయంలో కాపరికైనా ఇష్టం వచ్చినట్టు డీల్ చేయటానికి లేదు. అతను ఏమి చేయగలగాలంటే, సఖ్యమైతే డైరెక్ట్గా కలిసి మాట్లాడగలగాలి, కౌన్సిలింగ్ చాలా జాగ్రత్తగా డీల్ చేయగలగాలి. అది కూడా ఇబ్బంది అవుద్దేమో అనుకుంటే ఏం చేయాలి? యేసుప్రభులాగా జనరలైజ్డ్గా అందరికీ చెప్తూ రావాలి. ఎందుకు? అది వదిలేసినట్టు అనుకుంటున్నారా? చెప్పి వదిలేస్తారండి అనుకుంటారండి, పొరపాటు. యేసుప్రభు అలా వదిలేసే రకాన్ని కానే కాదైన. ఏం చేయాలో అంతా చేశాడు. మళ్ళీ ఊరికి వాక్యం ఒకటి చెప్పి వదిలేశాడా? నో 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 నో. ఆఖరికి తాను దేవుడి దగ్గర నుంచి వచ్చాడని తెలిసి దేవుడి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి వాడే ఎరిగిన వాడే ఏం చేశాడు? శిష్యుల పాదాలు కడిగేటప్పుడు ఇస్కరియోతు యూదా పాదాలు కూడా కడిగాడు. మారాలనుకున్నాడు. బోధ చెప్పినప్పుడన్నా మారాలి, లేదా కాళ్ళు కడిగినప్పుడన్నా మారాలి. మారని మారా ఎప్పటికీ మారదు. ఎందుకంటే మారా అంటే ఏంటి అర్థం? చేదు మారుతుందా? మారదు. చేదుగానే ఉంటుంది. అలాంటి స్థితిలో ఉన్నాడు గనుకనే ఇంకా అంతకు మించినటువంటి ప్రయత్నాలు ప్రభు చెయ్యలేదు. కాబట్టి వ్యక్తిగత పాపాలు చేసిన వాళ్ళ విషయంలో కుటుంబ సభ్యులు లేదా సంఘ సభ్యులు, సాటి విశ్వాసులు ఇది వరకు చేసిన డైరెక్ట్ డీలింగ్ ఎవరు చేయకండి. అది దేవుడు చెప్పింది కాదు. ఖచ్చితంగా దేవుడికి ప్రార్థన చేసి దేవుడికి అప్పగించి కాపరికి చెప్పాలి. మీ బాధ్యత అది. కాపరి ఏం చేయగలగాలి అంటే, వ్యక్తిగతంగా కలిసిన వెళ్ళి డీల్ చేస్తాడు, లేదంటే జనరలైజ్డ్గా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు, ఆఖరికి కాళ్ళైనా పట్టుకుంటాడు. యేసుప్రభు చేసింది ఏంటి? యేసుప్రభు ఏం చేశాడు? పాదాలు గడిగాడంటే ఏం చేసింటాడు? అంటే అంత దాకా పోవాలి. ఒక పాపని రక్షించుకోవటానికి ఎంతవరకు వెళ్ళగలగాలంటే అంతవరకు వెళ్ళగలగాలి. ఎందుకంటే ఆత్మరక్షణ బాధ్యత కాపరికి ఉంది.
సహకారం అందించేది మాత్రమే విశ్వాసులకి సాటి కుటుంబ సభ్యులకు ఉంది. ఇది మర్చిపోకండి. ఇన్ కేస్ ఇక్కడ కొన్ని కండిషన్లు, లేదంటే చెప్పాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు కూడా తెలుసుకోవాలి. షరతులు తెలుసుకుపోతే చాలా కష్టం. షరతు నెంబర్ 1 ఏంటంటే, ఇన్ కేస్ సేవకుడు డీల్ చేయటానికి అందుబాటులో లేకపోవటమో, ఆరోగ్యం బాగలేకపోవటమో, కుదురుబాట్లు లేకపోవటమో ఉంటే ఏం చేయొచ్చు అంటే, ఆ కాపరి ఎంతో కాలంగా ఇతడు యోగ్యుడు, ఇతడు శ్రేష్ఠుడు, ఇతడు డీల్ చేయగలడు, ఇతడికి అర్హత ఉందని ఎవరి గురించి అయితే అనుకుంటాడో అతనికి ఆ పాపిని డీల్ చేసే బాధ్యత అప్పగించవచ్చు. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చూద్దాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్క వరకు, ఎవరు పెద్దలు, సంఘ నాయకులు పంపించారట. ఎవరిని? బర్నబా గారిని. ఎందుకు పంపించుంటారు? వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళు బిజీగా ఉన్నారు, సేవలో ఉన్నారు, మరొక చోట పరిచర్లో ఉన్నారు. ఇప్పుడు అంత్యోక్య ఎవరికి వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళడానికి కుదరట్లేదు. ఏం చేయాలి? ఇప్పుడు యోగ్యుని పంపాలి. బర్నబా గారికి ఎంత గొప్పడని మనకు అందరూ తెలియదేం కాదు. మిగులు వెలగల భూమిని కూడా అమ్మేసి దేవుడి సేవ కోసం త్యాగం చేసి తను కూడా స్వయం సమర్పణ అయినటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నిండుకున్న సత్పురుషుడని రాయబడింది. అటువంటి వ్యక్తిని ఏం చేశారంటే అంత్యోకు పంపించారు. ఎందుకు పంపించారు చూద్దాం. 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలి అని అందరినీ హెచ్చరించను. హత్తుకోవాలని ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాళ్ళు హత్తుకోవట్లేదు కనుక. హత్తుకోవట్లేదంటే ఏం చేస్తున్నారు? దేన్నో హత్తుకున్నారు. దేన్ని హత్తుకొని ఉంటారు? పాపాన్ని హత్తుకొని ఉంటారు. అంతేనా? పాపాన్ని హత్తుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు కనుక స్థిర హృదయంతో ప్రభువును హత్తుకోవాలని చెప్పి వాళ్ళందరినీ హెచ్చరించేశాడు. అంటే సంఘము ఎవరినైనా యోగ్యులని, సంఘ నాయకత్వం ఎవరినైనా యోగ్యులను బాధ్యత అప్పగించి వెళ్ళి డీల్ చేయండి అని చెబితే తప్ప ఎవరు డీల్ చేయటానికి వీల్లేదు. డాక్టర్ గారు, పెద్ద పేరు మోసిన డాక్టర్ గారు ఉన్నారు అనుకోండి, పక్కన ఎవరు ఉంటారు చెప్పండి? జూడా ఉంటాడు. జూడా అంటే ఎవరు అనుకోకండి, జూనియర్ డాక్టర్ ఉంటాడు. ఎప్పుడైనా క్యాంప్ మీద పని మీద వెళ్ళినప్పుడు ఎవరు చూస్తారంటే ఈ జూనియర్ డాక్టర్ డీల్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు అన్ని మెలకులన్నీ నేర్పించి చెప్పి ఉంటాడు కనుక ఆ జూనియర్ డాక్టర్ డీల్ చేస్తాడు. నెక్స్ట్ షరతు నెంబర్ 2, ఫైనల్ షరతు ఏమిటి అని అంటే, ఇప్పుడు కాపరి ఎన్నిసార్లు చెప్పినా, లేదు జనరలైజర్గా వాక్య రూపంలో చెప్పినా, కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళి ఎన్నో చెప్పినా, కాళ్ళు పట్టుకున్నా మారణంలో ఉంటారా ఉండరా? చెప్పండి. ఎగ్జాంపుల్ ఎవరో వద్దు, యేసుప్రభు కాళ్ళు పట్టుకున్నా కూడా మారణంలో ఉన్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి చూద్దాం. దాన్ని కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. సంఘానికి దేవుడు ఎంత పవర్ ఇచ్చాడంటే, ఈరోజు చాలా కారణాలను బట్టి, పరిస్థితులను బట్టి సంఘం పరిస్థితులు అదుపు తప్పే కానీ వాస్తవం ఏంటంటే సంఘానికి దేవుడిచ్చిన సార్వభౌమాధికారం ఎంత గొప్పదంటే చూద్దాం. 11వ వచనం నుండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని, మన వ్యక్తిగత పాపాలన్నామే అవన్నీ ఇవే లిస్టు. ఇలాంటి వాడు అయ్యున్న ఎడలా అట్టివాడితో సాంగత్యం చేయకూడదు. ఎప్పుడు మాట ఇది? అన్ని రకాలైన ప్రయత్నాలు, కుటుంబ సభ్యులు వచ్చి ప్రార్థన చేసి సేవకుడు చెప్పారు, సాటి విశ్వాసం ఇచ్చి ప్రార్థన చేసి సేవకుడు చెప్పాడు, సేవకుడు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాడు, అలాగే జనరలైజర్గా వాక్యం సంవత్సరాల తర్వాత చెప్పేస్తున్నాడు, ఆఖరికి కాళ్ళు కూడా పట్టుకున్నాడు, అయినా మారలేదు. అటువంటి పరిస్థితిలో ఉండినప్పుడు ఏం చేయాలి? వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, భుజించొద్దు. ఇంకా ఏం చెప్పాలంటే 13వ వచనంలో, మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి సంఘము నుండి వెలివేసే ప్రాసెస్ ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని ఎంతో జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. అది కూడా ఎవరు తీసుకోవాలి నిర్ణయం? అది
నాయకుడు తీసుకోవాలి, కాపరి తీసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు తీసుకునేది కాదు. పౌలు గారు చెప్పారా లేకుంటే వాళ్ళే తోసేసారా మిగతా వాళ్ళని? పౌలు గారు చెప్తున్నారు, ఏమంటున్నారు? వాళ్ళని నువ్వు తోలేయి అన్నాడు. కాబట్టి పౌలు గారు నాయకుడు చెప్పినప్పుడు చేయాల్సినటువంటి పని అది. గమనించండి, ఇప్పటి వరకు వ్యక్తిగత పాపాలు చేసిన వాళ్ళ విషయంలో మనం అందరం చేసిన పొరపాట్లు ఇవన్నీ. కాబట్టి ఇటువంటి పొరపాట్లు జరగనీయకుండా జాగ్రత్త వహిద్దాం. అందరికీ బాధ్యత ఉంది. ఎవరిది ఏ బాధ్యత అనేటటువంటిది తెలిసి మనం మసలుకోవాల్సిన ఆవశ్యకత మనందరికీ ఉంది. లేకపోతే డీల్ చేయకూడని వాళ్ళు డీల్ చేసిన ప్రమాదమే, డీల్ చేయాల్సిన వాళ్ళు చేయకుండా పోయినా ప్రమాదమే. రెండు కష్టమే. కాంపౌండర్ ఆపరేషన్ చేస్తే ఏమవుద్ది? ఆపరేషన్ సక్సెస్, కానీ పేషెంట్ చచ్చాడు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ ఎక్స్పైర్డ్. అట్లాగ ఉంటుంది, అర్థమైందా? కాబట్టి ఇంకోటి, ట్రీట్మెంట్ చేయాల్సిన వాళ్ళు ట్రీట్మెంట్ చేయకుండా ఉన్నారనుకోండి, దాని వాళ్ళు కూడా పేషెంట్ చచ్చిపోతారు. రెండు కష్టమే. కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళని గుర్తిరిగి ఆయా బాధ్యతలో వ్యక్తిగత పాపాలు చేసినటువంటి వ్యక్తుల పట్ల వ్యవహరించి అన్నిటినీ చక్కబరుచుకొని దేవుడు వాడుకొనుటకు సిద్ధపడి దైవాశీర్వాదమునకు పాత్రలమగుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.